హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసం అంటేనే గుర్తుకొచ్చేది ఆడవారికి మొదటగా ఇల్లు క్లీన్ చేసుకోవడం, దేవుడి గది క్లీన్ చేసుకోవడం అండి. నేనైతే పూజ గది క్లీన్ చేసుకున్నానండి. ఇంకా దేవుడి సామాను కూడా చింతపండు వేసి ముందే తోముకొని పక్కకు పెట్టుకున్నాను. పటాలు పక్కకు పెట్టి పొడి క్లాత్ అయితే శుభ్రం చేసుకున్నానండి. ఆ తర్వాత తడి క్లాత్తో మొత్తం శుభ్రం చేసుకుంటున్నానండి. ఇంకా ఇలాగ దేవుడి పటాలు మొత్తము దేవుడి మందిరం శుభ్రం చేసుకున్నాను. తడి క్లాత్ తోటి అష్టదళ పద్మం వేశాను, పేపర్ వేశాను పైన అమ్మవారి ఫోటో పెట్టే చోట. ఇంకా అమ్మవారి పటాలకి, స్వామివారి పటాలకి అయితే వాటర్లో రోజ్ వాటర్ కలిపితే నేను శుభ్రం చేసుకున్నానండి. ఇలాగ క్లీనింగ్ చేసుకున్నాను. అమ్మవారికి బొట్లు పెట్టాను కూడా, గంధం బొట్లకి కూడా నేను రోజ్ వాటర్ అయితే కలుపుకున్నానండి. ఇలాగ ఇయర్ బడ్స్ తోటి అయితే కుంకుమ బొట్లు పెడితే చాలా అందంగా, నీట్గా, రౌండ్గా ఉంటుందండి. ఎన్ని రోజులైనా కుంకుమ చెక్కు చెదరకుండా ఉంటుంది. చూశారు కదా మరి స్వామివారికి, అమ్మవారికి బొట్లు అయితే ఎంత అందంగా ఉన్నారో నిండుగా. మరి ముందే సామాను తోముకున్నవన్నీ కూడా నేనైతే అమర్చుకున్నానండి. ఎక్కడెక్కడ అమర్చుకున్నాను. అలాగే రూపాయి కాయిన్స్ కూడాను, తామర గింజలు, గవ్వలు, గోమతి చక్రాలు కూడా క్లీన్ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి. స్వామివారి దగ్గర ఎక్కడెక్కడ అమర్చుకొని ఇంకా స్వామివారికి అయితే దీప నైవేద్యాలు అయితే అందించానండి. అలంకరణ కూడా చేశాను ఇంకా పూలతోటి. నా పూజ గది క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మరి మీ పూజ గది క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది? నా శుక్రవారం పూజ గది క్లీనింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి.